నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలోని 10వ వార్డు నందు గడప గడపకు మన ప్రభుత్వంలో వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని తక్షణమే సంబంధిత అధికారులకు వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి యువరాజు రాజా సర్వజ్ఞ కుమార యాచేంద్రతో పాటు డాక్టర్ కళాధర్, డాక్టర్ నవీన్ కుమార్ బత్రి, ప్రముఖ పట్టణ సీనియర్ న్యాయవాది లక్కమనేని కోటేశ్వరరావు, కౌన్సిలర్లు, అధికారులు మరియు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఇది అది 200 పెన్షన్ చూసుకుంటే 36, అదైతే 24. ఏదో ఒకటి ఏది కావాలంటే మనకు 36 కావాలి. ఇది ఎక్కువ చేస్తా ఉన్నాం, చూస్తాం. అది కూడా వేరే ఒక ఇల్లు స్థలం కూడా మాకు ఇవ్వాల. ఇదే మా పెద్దోళ్ళది. ఆ శంకరాన్ని చెప్పి అయిపోయింది. ఆ శంకరాన్ని కూడా మావాడు అంట. అమ్మ నేను మీ ఇంటికి రాలేదు. వచ్చినామయ్యా, ఏది 24,000 ఊరికే మాట్లాడితే సరిపోయిందా? దాంతో పెట్టుకొని బతుకుతా ఉండేవాడు. ఆ జగన్ కాబట్టి ఇస్తా ఉన్నాడని లక్షణంగా తింటాము. ఆయన ఇస్తున్నాడు, వచ్చాను కదా, ఇదే చెప్పాడు. ఎక్కడన్నా తప్పులు జరిగితే పోయి సరి చేయమని. అందుకనే వచ్చిన. అంతే చెయ్యి స్వామి, చేస్తా. మీ కాళ్ళకి నమస్కారం. ఏం అవసరం లేదు, ఇది పట్టుకో, జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకో. మేము వీడికి తప్ప వీళ్ళకి ఇంకా వీడికి జన్మం వేయమో. సరే, నా కొడుకులు కానీ నా మనవాళ్ళు కానీ అంతా మా అల్లుడికి తెలుసు. అన్నీ తెలుసు అల్లుడికే. ఇది ఏటు వేసుండారు. కానీ మనకి ఇప్పుడు దారి పెట్టాలనంటే దారి ఉంటేనే కదా ఆడికి వెళ్ళటానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. ఎన్నికి పోయేదానికి దారి లేదు. పట్టుకోవాలి రావద్దని అన్నారు అనుకోండి. ఈ దారిలో వెళ్ళటానికి మార్గమే ఏట్లోనే దాటుకొని పోవాలా. ఏరు అంటే అది ఏరుగా లేదు, దారే లేదు. పెద్దవాళ్ళు పూసేసారు అనుకో, పెద్దవాళ్ళు పూసేసారు అనుకో, తెలుసు కదా. అదే నేను సార్ చెప్పాను. బోర్ ఉంది, ఎక్కడి నుంచి బోరు చివరిలో ఉంది. ఆ బోరు కట్టుకోవటానికి దారి అది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.